అందరూ అన్ని వేళలా మనతో ఎప్పుడు ఉండలేరు కదా. భయపడ్డాను ఏమైనా అనిపిస్తదేమో అని చెప్పి. అయితే మళ్ళీ వర్షం పడింది. సబ్స్క్రైబర్స్ అయితే 20,000 కి దగ్గరగా ఉన్నారు. ఈ పార్ట్ మొత్తం అంతా కూడా చాలా పెయిన్ వస్తుంది. హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ డియర్ జాన్వి ఛానల్. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఈరోజు ఈవినింగ్ నుంచి అయితే స్టార్ట్ చేస్తున్నాను అనమాట. యాక్చువల్లీ వంట చేస్తున్నాను ఈవినింగ్ ఎందుకు అంటే, సో ఇంకా మా హస్బెండ్ అయితే క్యాంప్ వెళ్తున్నారు ఇప్పుడు ప్రెసెంట్. అతనికి ఈవినింగ్ 10 o'clock కి ట్రైన్ అనమాట. సో ఇక్కడ నుంచి అయితే 6 o'clock బయలుదేరాలి. సో ఇంక ఇప్పుడు టైం అయితే 4 o'clock అయ్యింది. వాళ్ళు ట్రైన్లో తినడం కోసం కొంచెం పులిహోర, కొంచెం పెరుగుపోపు అండ్ అలానే కొంచెం కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. మా హస్బెండ్ అండ్ మా అత్తయ్య వాళ్ళు అయితే కలిసి వెళ్తున్నారు. కొన్ని హెల్త్ ఇష్యూస్ వల్ల నేనైతే వెళ్ళలేకపోతున్నాను. ఇంక ఇక్కడైతే పులిహోర కోసం చింతపండు గుజ్జు మరుగుతుంది అండ్ అలానే కొంచెం బఠానీలు అండ్ ఇక్కడ అయితే రైస్ పెట్టేశాను అనమాట. అండ్ ఇంకా మ్యాటర్ ఏంటంటే, నేను ఒక్కరిదాన్నే ఇంట్లో 3 days అయితే స్టే చేయబోతున్నాను. మార్నింగ్స్ అంతా పర్లేదు, ఎలా అయినా అయిపోతుంది. ప్లస్ నేను ఇంట్రోవర్ట్ కాబట్టి నేను ఒక్కరిదాన్ని ఉన్నా సరే నాకేం అనిపించదు అనమాట. ఐ కెన్ స్పెండ్ టైం విత్ మీ, నాకేం అనిపించదు. కానీ నైట్ టైం అయితే భయం వేస్తుందేమో అని చెప్పేసి కొంచెం భయంగా ఉంది. అంటే ఇప్పుడు థీఫ్స్ అలా ఏం కాదనమాట, ఎనీ గోస్ట్ అలా కొంచెం భయం ఉందనమాట. కానీ చూద్దాం, ఎందుకంటే అన్ని అలవాటు చేసుకోవాలి కదా. సో అందుకని చెప్పి యాక్చువల్లీ మా మమ్మీ గారు వచ్చేవారేమో తోడు, కానీ మా మమ్మీకి కొంచెం వచ్చే పరిస్థితుల్లో లేదు. సో నేను ఒక్కరిదానైతే నేను స్టే చేయబోతున్నాను. అండ్ 3 days అయితే మా పాపతో కలిసి నేను ఒంటరిగా ఎలా స్పెండ్ చేస్తున్నాను అనేది అయితే నేను వ్లాగ్ చేస్తాను. సో వ్లాగ్ మొత్తం కూడా ఎండ్ వరకు చూడండి. యాక్చువల్లీ 26 hours అనమాట వాళ్ళ ట్రైన్ జర్నీ. నియర్లీ మధ్యప్రదేశ్ వరకు అయితే వెళ్తున్నారు. అండ్ ఈ రోజు నైట్ అయితే ట్రైన్ ఎక్కితే మళ్ళీ నెక్స్ట్ డే నైట్ అలా దిగుతారనమాట. పచ్చిమిర్చి చూడండి, ఆర్డర్ పెడితే ఎలాంటివి ఇచ్చారో. ఇవి చూడడానికి ఇలా ఉన్నాయి కానీ అసలు కారం ఉండదు అనమాట. అండ్ ఒకవైపు అయితే పొటాటో బాయిల్ చేస్తున్నాను, పొటాటో కుర్మా టైప్ చేసేద్దామని చెప్పేసి. అండ్ ఇంక ఇప్పుడైతే ఆనియన్స్ కట్ చేస్తున్నా. ఫర్ ద ఫస్ట్ టైం అనమాట నేను ఇలా వండడం. అంతే, అన్నీ అలవాటు చేసుకోవాలి, ఎందుకంటే అందరూ అన్ని వేళలా మనతో ఎప్పుడు ఉండలేరు కదా. సో అన్నీ అలవాటు చేసుకోవాలి. ఫస్ట్ టైం పాపకి స్కూల్ ఉంటుంది కాబట్టి పర్లేదు, మార్నింగ్ తను స్కూల్కి దిగబెట్టేస్తాను, పంపించేస్తాను. మేబీ కారం చాలా పోవచ్చేమో అనిపిస్తుంది, ఎందుకంటే పచ్చిమిర్చి కొంచెం తక్కువగానే వేసాను. అంటే సైజ్ అలా ఉన్నాయి కదా, మేబీ కారం ఎక్కువ ఉంటుందేమో అనుకొని. కానీ చూడాలి, మనం ఎంత చింతపండు వేసినా సరే, ఒక్క లెమన్ అయినా సరే పిండితేనే మనకి ఆ మంచి పులుపు టేస్ట్ అనేది వస్తుంది. చూద్దాం. ఈ పులిహోర టేస్ట్ నాకన్నా మా ఆయనే బాగా పసిగడతారనమాట. ఐ మీన్ అతనికే తెలుస్తాయి ఏది ఎక్కువ అయిందా ఏది తక్కువ అయిందా అని. ఇప్పుడైతే టైం వచ్చేసి ఈవినింగ్ 6 o'clock అవుతుంది. వంట అంతా కూడా కంప్లీట్ అయిపోయింది అనమాట. ఇంకా మా హస్బెండ్ అయితే ఈ టైప్ ఆఫ్ బాక్సెస్ తీసుకొని వచ్చారు, యూజ్ అండ్ త్రోలా ఉంటాయని చెప్పి. ఇంక ఒకసారి వాష్ చేసేసి ఇంకా అందులో వేసి పార్సల్ చేసేద్దాం. అప్పటికే టైం అయిపోతుంది. యాక్చువల్లీ 6 o'clock బయలుదేరాలి అతను, కానీ టైం వచ్చేసి దగ్గర 6:30 అయిపోతుంది అనమాట. ఇంక ఇక్కడ అయితే బాక్స్ లో పార్సల్ చేసేస్తున్నాను. ఒక 3 boxes లో పులిహోర అండ్ 1 box లో కర్డ్ రైస్ పెట్టా. ఆయన అయితే వెళ్ళిపోతున్నారు ఫ్రెండ్స్, బాయ్ బాయ్. ఇంకా లగేజ్ ఉందని అయితే ఇంకా అతన్ని డ్రాప్ చేయడానికి వెళ్తున్నాను. మా పాప ఇంకా పడుకొని ఉందనమాట, ఇంకా లెగలేదు. మా ఆయన వెళ్ళేసారు. ఆయన అయితే ఇప్పుడే వెళ్ళారు, వెళ్ళి ఒక 1/2 hour అవుతుంది అంతే. ఇంకింతటిలోపు మా పాప పడుకున్నదా లేచిపోయింది అనమాట. లెగిసిన వెంటనే ఇంకా డాడీ కావాలని ఏడ్చింది, డాడీ తర్వాత ఐస్ క్రీమ్ కావాలని ఏడ్చింది, ఐస్ క్రీమ్ తర్వాత లడ్డు కావాలని ఏడ్చింది. ఇంకా బయటికి పద అనేసి అంటే ఆర్డర్ పెడతానన్నా వద్దంట. ఇప్పుడు కంపల్సరీ బయటికి తీసుకెళ్లాల్సిందే అని చెప్పి గోల పెడుతుంది. ఏం కావాలి నాన్న నీకు? లడ్డు 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 కావాలంట. సో ఇప్పుడైతే బయటికి వెళ్తున్నాం. సో ఇంకా బయటకు వెళ్ళి అయితే వచ్చేసాము. పాప కోసం ఇగోండి ఇవన్నీ ఐస్ క్రీమ్స్ కొనిపించుకుంది అండ్ అలానే లడ్డు కావాలని లడ్డు కొనిపించుకుంది, ఇంకా చాక్లెట్స్ కొనిపించుకుంది. సో ఇప్పుడైతే నాకు చాలా ఆకలేస్తుంది అనమాట, ఫాస్ట్గా తినేస్తాను.
ఇంక ఈ బ్లాగ్ వచ్చేసి నెక్స్ట్ డేది. పాపకి స్కూల్కి తీసుకెళ్ళడానికి నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయాను. ఇక్కడ ముందు రోజు ఈవినింగ్ బయటకు వెళ్ళి వచ్చాం కదా, ఇంకా పాపకు హోంవర్క్ రాయించడం అయితే నాకు కుదరలేదు. ఇంక ఇక్కడ ఒక వైపు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తినిపిస్తూ ఇంకొక వైపు అయితే హోంవర్క్ రాయిస్తున్నాను. నైట్ అంతా వాళ్ళ డాడీని అడుగుతుందేమో అనుకుని చాలా భయపడ్డాను, కానీ అడగలేదు. బయటకు వెళ్ళి వచ్చాం కదా, ఇంకా అలా పడుకుని పోయింది. అందరికీ కూడా గుడ్ మార్నింగ్. ఇప్పుడు ప్రెసెంట్ అయితే మా పాప తింటూ హోంవర్క్ చేస్తుందనమాట. పాపనైతే స్కూల్కి దేబెట్టేయాలి. ఇప్పుడు టైం అయితే మార్నింగ్ 9 o'clock అలా అవుతుంది. సో నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయాను పాపతో. నైట్ అయితే ఎటువంటి ఆలోచనలు లేకుండా చాలా ప్రశాంతంగా పడుకుని పోయాం నేను పాప. భయపడ్డాను ఏమైనా అనిపిస్తుందేమో అని చెప్పి, కానీ ఏం అనిపించలేదు. సో ప్రశాంతంగా నైట్ 11:30 ఆ టైంకి పడుకొని మంచిగా మార్నింగ్ 7 o'clock అయితే లేచాను. పాపనైతే స్కూల్ దగ్గర డ్రాప్ చేసి వచ్చేసాను. వచ్చినప్పుడు చికెన్ కూడా తెచ్చుకున్నా. అండ్ ఇంట్లో అయితే చాలా వర్క్ ఉందన్నమాట. నేను వంట చేసిన గిన్నెలు ఏవి వాష్ చేయలేదు, పడుకుని పోయాను కొంచెం వీక్గా అనిపించి. సో ఇంక ఇప్పుడైతే టైం 11 o'clock అయిపోయింది. వీడియోస్ ఉంటే ఎడిటింగ్ చేసుకున్నాను అనమాట. పాపని మళ్ళీ 12 అయ్యేసరికల్లా తెచ్చేయాలి. చూద్దాం ఈ 1 hourలో నేను ఎన్ని పనులు కవర్ చేయగలను. ఇంక ఇక్కడి నుంచి వ్లాగ్ వచ్చేసి డే 2 అనమాట. ఇక్కడ కూడా పాపనైతే స్కూల్కి పంపించేసి బీబీ ఉత్సవ్ చూస్తూ అయితే ఇంకా వర్క్ చేసుకుంటున్నాను. ఇప్పుడైతే ప్రెసెంట్ బీబీ ఉత్సవ్ చూస్తూ వంట చేస్తున్నాను అనమాట. ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే చికెన్ ఫ్రై చేసేసాను. ఇంక బేబీ ఉత్సవ్ చూస్తూ ఇక్కడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ కోసం ప్రిపేర్ చేస్తున్నాను. ఈ షో మీలా ఎంతమంది చూసారో కామెంట్ చేయండి. యాక్చువల్లీ ఇమాన్యువల్ ఒక మాట అన్నారు, కమీడియన్ ఎవ్వరూ కూడా ఒక విన్నర్లా చూడడానికి ఇష్టపడరు అని చెప్పి. అది ఎంతవరకు నిజమో తెలియదు, కానీ నాకైతే చాలా బాధ అనిపించింది. ఇంక ఇక్కడైతే ఐస్ క్రీమ్ తింటున్నాను అనమాట. నాకు ఇష్టమని చెప్పి కుల్ఫీస్ కూడా తెచ్చుకున్నాను మొన్న, కానీ మా పాప చూస్తే ఇంకా నాకు తిన్నివ్వదు కూడాను. తను ఇంకా అక్కడ లోపల ఆడుకుంటుంటే ఇంక ఇక్కడ సీక్రెట్గా తింటున్నాను. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ అయితే కంప్లీట్ చేసేసాం. అండ్ పాపకి మార్నింగ్ స్కూల్కి దిగబెట్టడానికి వెళ్ళినప్పుడు అయితే ఒక పపాయ కొనేసి తెచ్చుకున్నాను. ఇంక ఇదైతే ఈవినింగ్ స్నాక్ లాగా తిందాము. అండ్ ఈరోజు ఆఫ్టర్నూన్ కర్రీస్ వచ్చేసి నిన్నే చికెన్ తెచ్చాను కొంచెం, ఆ చికెన్ అయితే ఫ్రై చేసేసా, ఇంక అదే తినేసాం. అండ్ అలానే నిన్న మమ్మీ వచ్చిందని చెప్పాను కదా, యాక్చువల్లీ పాపకి రీసెంట్గా కాలుకి దెబ్బ తగిలింది కదా, సో ఇంకా మమ్మీ చూడడానికి వచ్చారనమాట. ఇంకా అలాగా ఇంకా మమ్మీ కూడా వెళ్ళిపోయారు. మమ్మీ వచ్చేటప్పుడు చేపలు కూడా తెచ్చారనమాట, ఫిష్. నిన్న కొంచెం కుక్ చేశారు, అవి ఉంటే ఫిష్ చికెన్ 2 కలిపి తినేసాను అనమాట. సో ఇంకా అది ఇంక ఇప్పుడైతే ఆఫ్టర్నూన్ పడుకోవడమే. నాకు రాత్రంతా పడుకున్నా సరే రాని సాటిస్ఫాక్షన్, ఆఫ్టర్నూన్ 1 గంట పడుకుంటే ఎంత సాటిస్ఫాక్షన్గా ఉంటుందో తెలుసా. సో ఇంకా అలా ఉంటుంది. బ్యూటిఫుల్ ఈవినింగ్ అసలు నిజంగా. చాలా డేస్కి అయితే మళ్ళీ వర్షం పడింది. ఈ మధ్య విన్నాను వైజాగ్ అటు సైడ్ గట్ట వర్షం పడింది అని చెప్పి. చాలా డేస్ అయింది, మాకు కూడా పడితే బాగుండు అనేసి అయితే అనుకున్నా. సో ఇంకా లేచేసరికి చల్ల గాలి, వర్షం, అసలు సూపర్ ఉంది అసలు ఈవినింగ్. వర్షం పడట్లేదు. ఒక ½ an hour అలా పడింది వర్షం, కానీ భలే పీస్ఫుల్గా అనిపించిందండి. ఎందుకంటే చాలా డేస్ అయిపోయింది అసలు వర్షం పడి. నిజంగా చాలా ప్రశాంతంగా అనిపించింది ఆ రోజు ఈవినింగ్ అయితే. సో ఇంక ఇప్పుడైతే నైట్ డిన్నర్ చేసేసాము. ప్రెసెంట్ బయట క్లైమేట్ చాలా చల్లగా ఉంది, చల్ల గాలి వస్తుంది. మరి ఎటు సైడ్ అంత వర్షం పడిందో తెలీదు. మాకైతే ఒక 20 minutes, ఒక ½ an hour అలాగా, మరి పెద్ద వర్షం కాదు, ఒక చిన్న చిన్న చినుకుల్లా అయితే పడ్డాయి. కానీ క్లైమేట్ చాలా కూల్గా ఉంది. ఇంకా అలా ఉన్నామన్నమాట తినేసి. అండ్ ఒక విషయం అయితే షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇప్పుడు ప్రెసెంట్ నా యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబర్స్ అయితే 20,000కి దగ్గరగా ఉన్నారు. 20Kకి చూపిస్తాను, ఇగోండి మీకు కనిపించకపోవచ్చు. 19,907 ఉన్నారనమాట. అంటే ఒక 100 members నియర్లీ తక్కువ, కొంతమంది అన్ఫాలో చేసినా సరే. సో నియర్లీ 20,000కి అయితే చాలా దగ్గరగా ఉన్నాను. అండ్ లాస్ట్ ఒక వీడియోలో అయితే చెప్పాను 20,000 సబ్స్క్రైబర్స్ రీచ్ అయిన తర్వాత నా ఇంట్రడక్షన్ వీడియో అనేది నేను చేస్తాను. అసలు నేను ఎవరు, ఏంటి, ఎక్కడి నుంచి అయితే నేను వీడియోస్ చేస్తున్నాను, అండ్ అలానే యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి రీజన్ ఏంటి, మొత్తం నా ఎడ్యుకేషన్ అంతా కూడా అయితే నా ఇంట్రడక్షన్ వీడియో అయితే చేస్తానని చెప్పేసి అన్నాను. కానీ మా హస్బెండ్ అంటున్నారు
ఎవరైనా అడిగితే చెయ్యు, ఎవరు అడగకుండా నువ్వు ఎందుకు చేస్తానంటున్నావు అనేసి అంటున్నారనమాట. సో చూద్దాం ఎంతమంది కామెంట్ చేస్తారో వీడియో కిందన. సో ఒక ఫ్యూ కామెంట్స్ వస్తే చేస్తాను, లేకపోతే మాత్రం ఎప్పుడు కామెంట్స్ వస్తే అప్పుడే చేస్తాను, అంతవరకు అయితే చేయనని చెప్పేసి అనుకుంటున్నాను. ఓకేనా? సో ఇంక ఇప్పుడైతే ఇంకా పడుకోవాలి. యాక్చువల్లీ ఈవినింగ్ మేము పడుకొని లేచేసరికి 5:15 అలా అయిపోయిందనమాట. 5:15 అయింది, 5:30 అయింది, వర్షం స్టార్ట్ అయ్యింది. సో ఇంక ఈరోజు అయితే డే 3. అంటే మొన్న మండే వెళ్ళారు, మండే నైట్కి లేరు. మండే నైట్ నేను పాప ఉన్నాం, అండ్ నిన్న నైట్కి మా మమ్మీ వచ్చారు. ఈరోజు నైట్ నేను పాప పడుకోవాలి. మళ్ళీ ఈ రోజు రేపు పడుకుంటే ఎల్లుండి మార్నింగే మా ఆయన అయితే వచ్చేస్తారు. దోశల కోసం అయితే దోశ బ్యాటర్ వేసాను. ఈ దోశ బ్యాటర్ కొంచెం ప్రోటీన్ రిచ్, ఆ విధంగా ప్రిపేర్ చేశాను. ఎందుకంటే ఇందులో ఓన్లీ మినప్పప్పు బియ్యమే కాకుండా పెసలు, శనగపప్పు అండ్ అలానే కొంచెం అటుకుళ్ళు ఇవన్నీ కూడా యాడ్ చేశాను. సో కలర్ అందుకే కొంచెం గ్రీన్ కలర్ లో ఉంది పెసల వల్ల. సో ఇంకా మా ఇద్దరమే కదా, ఇంకా అందుకని ఇంత చాలా ఎక్కువ అయిపోయిందండి. అసలు అంత అవుతుంది అనుకోలేదు. ఇగోండి ఈ గ్లాస్ క్వాంటిటీతో అయితే తీసుకున్నాను ప్రతిదీ కూడాను, కానీ కొంచెం బ్యాటర్ అయితే ఎక్కువే అయిపోయింది. యాక్చువల్లీ మార్నింగ్ నుంచి ఏమైందంటే నా లెఫ్ట్ లెగ్ తో నేను సరిగ్గా నడలేకపోతున్నాను అనమాట. చాలా నొప్పి వస్తుంది. ఆల్ ఆఫ్ సడన్ అసలు ఏమైందో తెలీదు. నైట్ అంతా నిన్నంతా బాగానే ఉంది, ఇంకా మార్నింగ్ పడుకొని లేచినప్పటి నుంచి కొంచెం నొప్పిగా అనిపించింది అనమాట. ఇగోండి ఈ పార్ట్లో అయితే చాలా నొప్పి, ఈ పార్ట్ అంతా కూడాను అస్సలు కిందన అడుగు పెట్టలేకపోతున్నాను. మార్నింగ్ అంతా పర్లేదు, కానీ ఈవినింగ్ నుంచి ఇంకొంచెం ఎక్కువయింది. ఇంకా దానికి తోడు మా పాప ఆడుకుంటే ఇంకా నా కాలు మీద పడింది అనమాట. ఇంకా పెయిన్ ఎక్కువైపోయింది. అంటే మేబీ నైట్ పడుకునేటప్పుడు స్లీపింగ్ పొజిషన్ ఏమైనా చేంజ్ అయ్యిందో లేకపోతే ఏమైందో తెలియదు, కానీ చాలా పెయిన్గా అయితే ఉన్నది. చూస్తాను రేపు ఈవినింగ్ వరకు కూడాను, లేకపోతే రేపు ఒకరోజు చూస్తాను. ఇంకా తగ్గకపోతే ఏమైందనేసి ఎక్స్రే తీయించుకోవడానికి అయితే హాస్పిటల్కి వెళ్ళాలి. నిజంగా చాలా ఇబ్బంది పడిపోయాను ఆ పెయిన్తో. ఆ రోజు నైట్ అయితే కాలు మొత్తం కూడా స్వెల్లింగ్ వచ్చేసింది. మా ఆయన కూడా లేరు, చాలా భయం వేసింది అనమాట. కంటిన్యూషన్ అయితే నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. వీడియోకి లైక్ చేయండి. బై బై.